బాంబు బాగున్నావా? ఎక్కడ గురూజీ? అడవిలో ఆనందంగా బ్రతికి ఉన్న నన్ను ఇంటికి తెచ్చి పచ్చడి చేస్తాంది. నిన్న కూడా మనోళ్ళ గతి ఇదేరా? అవునా గురూజీ? అవునరా. నిన్ననేమో కూర కోసం మనోళ్ళని తురిమి తురిమి చంపింది. ఇవాళనేమో పచ్చడి పెడతా అని నైట్ అంతా ఆలోచించి మనల్ని సంపుక తింటాంది. అవునా గురూజీ? నిన్న కూర చేసిన వీడియో తీయలేదట మరి. అవునారా? అయితే మళ్ళీ నలుగురు కూర కోసం బలైతారన్నమాట. ఏంటో గురూజీ, మనతోటే పోతుంది అనుకుంటే మళ్ళీ మనోళ్ళకి వచ్చింది కర్మ. అరే ఏంట్రా పిల్ల బాంబు, మనతోటే పోతుంది అనుకుంటే ఇంకొకరిని తీసుకొస్తాండి పిల్ల బుడెంకాయ్. గురూజీ బాయ్ బాయ్ టాటా. ఇక నా పని అయిపోతుంది మొత్తానికి. ఇంకా నువ్వే నెక్స్ట్ రెడీ ఉండు. అయిపోయిందా మీ సోదిగా? వెళ్ళండి పక్కకి, నేను మాట్లాడాలి. పచ్చడి ప్రాసెస్ అయితే చెప్పాలి కదా వాళ్ళకి. మీరు బాధపడింది చాలు. ముందైతే వాటర్ హీట్ చేసుకొని అందులో బ్యాంబూస్ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక పొంగొచ్చే వరకు. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాను నేను. కారం, ఆవపొడి, ఉప్పు, తగినంత మనకు ఎంత కావాల్సిందో అంత ఒక బౌల్కి సరిపడా నేనైతే చేస్తున్నా. ఫస్ట్ కొంచెమే ట్రై చేసిన. ముందు రోజు ఒకటి ట్రై చేసిన ఓన్ తాట అని చెప్పిన కదా, ఇంతకుముందు ఎక్కడ చూడలేదు నేను. అవి ఒక ఉడికొచ్చిన తర్వాత ఇంట్లో స్టెయినర్లో ఒక క్లాత్ వేసుకొని వడపేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఒక బౌల్, అంటే మనం చారు బౌల్తో తీసుకున్న బ్యాంబూస్ ముక్కలు అయితే దానికి సరిపడా అంటే ఒక 50 grams ఆయిల్ వేసుకొని, తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ గింజలు వేసుకొని అందులోనే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత బ్యాంబూస్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకున్నాను. అందులో పసుపు వేసుకొని ఒక 1 minute దాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఉప్పు, ఆవపొడి, కారం, ధనియా పొడి కూడా వేసుకోండి. నేను వేసుకున్నా కానీ క్లిప్ అనేది అయితే మిస్ అయిపోయింది. ఇవన్నీ మిక్స్ చేసుకొని తర్వాత నిమ్మరసం పిండేసుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టే పచ్చడి అయితే. నేను ఎక్కడ ట్రై చేయలేదు, చూడలేదు. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి. ఇది నేను వేరే జాగాలో చూడలేదు, నాకు ఓన్ థాట్ వస్తే ట్రై చేశాను. ఒక 1 week దాకా అయితే నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. అప్పటికప్పుడు వేసుకొని తిన్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక 1 day తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. తినేటప్పుడు వీడియోలు ఎప్పుడు పెట్టలేదు కదా, నాకు అది వేరేలా అనిపించింది, నవ్వు వస్తుంది. మీరు కామెంట్ చేయకండి ప్లీజ్. శారీ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. సూపర్ ఉంది. ఇది నేను వీడియో ఎక్కడ చూసి ఎవరో చేయంగా విన్నది కదా. ముందు రోజు మాకు వదిన అవుతుంది, ఆమెకు ఇంకా సుక్కులు తెచ్చిచ్చింది. కర్రీ చేసినాం, మళ్ళీ తెచ్చిచ్చింది. అబ్బా ఈరోజే కర్రీ తిన్నాం, ఏం చేద్దామా అనుకుంటుంటే, అంటే మనకు కొంచెం పచ్చళ్ళు అంటే బాగా విపరీతమైన ఇష్టం వల్ల పచ్చడి పెట్టి చూస్తా. సక్సెస్ అయితే ఓకే, లేకుండా ఫస్ట్ ఇంత కంకని పెట్టిన. ఎందుకంటే వేస్ట్ అయిపోయింది అనుకో బాగుండదు, కర్రీ అన్నది తింటాం కదా అన్నట్టు. తర్వాత నచ్చింది, ఉన్నాయి మొత్తం కట్ చేసి పెట్టేసిన. ఎందుకంటే మా ఇంట్లో అందరికి కూడా నచ్చింది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని అయితే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకొందరికి రికమెండ్ అవుతుంది. ఇలాంటి వెరైటీ పచ్చళ్ళు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్. ఇంత మంచి వాతావరణం చూస్తూ, ఇంత మంచి పచ్చడి ఆస్వాదిస్తూ నేను తింటున్నా. ఎలా ఉంది?